ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ విషయం మీకు నిన్న చెప్పి ఉండాలి నేను, కానీ సమయం సరిపోకపోవడం వల్ల ఈ ఉగాది పంచాంగ ఫలితాలు చెప్పే అడవుల్లో ఈ అసలు విషయాన్ని చెప్పడం మర్చిపోయా. దానికి నేను చింతిస్తూ మీ అందరిని నేను కొద్దిగా ఇబ్బంది పెట్టినందుకు ఏమనుకోకుండా తొందరగా ఈ వీడియో మీ ముందుకు ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు మీ ముందుకు వచ్చేస్తుంది కదా. ఈరోజు అమలక ఏకాదశి, అంటే అమలేక ఏకాదశి అంటారు, అమలక ఏకాదశి అంటే ఏమిటి విశేషం ఈరోజు అంటే, తప్పకుండా మీరు రాత్రి లోపల ఒక ఉసిరికాయని భోజనం చేయండి, అంటే ఉసిరికాయని తినండి. ప్రదోష కాలంలో ఉసిరిక దానం, వీలైతే దీపదానం కూడా చేయండి. ఇది చాలా మంచి విశేషమైనది. అలాగే ఈరోజు భగవంతునికి ఈ 5 ఉసిరికాయల మీద సాయంకాల సమయంలో దీపారాధన స్వామివారికి వెలిగించండి. అది కూడా చాలా మంచి విశేషమైనటువంటిది. కానీ ఈ రోజున ఉసిరికాయ తినడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. తప్పకుండా మీరందరూ ఎవరైనా నక్తముగా ఉన్నా, నక్తముగా లేకపోయినా రాత్రి తినదుండయి. ఉసిరికాయ రాత్రి తినకూడదు, ఆదివారము తినకూడదు. కనుక ఈ రోజున మీరు తప్పకుండా ఉసిరికాయ కనుక తిన్నవారు, అలాగే కొంతమంది సంతోషమాత వ్రతంలో ఉంటారు, వారు ఎలాగూ తినకూడదు కదా, అలాంటి వ్రతాలు దీక్షలు ఉన్నవారు కాకుండా ఈ ఏకాదశి రక్తం ఉన్నవారు కూడా ఉసిరిక అంటే అమలక పదార్థం, అమలక ఫలాన్ని తినడం వల్ల మంచి ప్రయోజనం. వీలైతే సాయంకాల సమయంలో ఎవరికైనా సరే కొన్ని కాసిన దోసెడు ఉసిరికాయల్ని దానంగా ఇవ్వండి, లేదా దోసెడు ఉసిరికాయల్ని ఎవరికైనా కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. బ్రాహ్మణులకి తప్పకుండా ఉసిరిక దానం చేయడం వల్ల ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా చెప్పాను, దాని గురించి ఏమనుకోవద్దు. ఉసిరిక తినడం, ఉసిరిక దానం, ఉసిరిక దీపం ఈరోజు మీకు అష్టైశ్వర్యాన్ని కలిగిస్తుంది. వెంటనే ఈ యొక్క వీడియో ముందుకు వస్తుంది కాబట్టి ఇటువంటి వీడియోల్ని లైక్ చేసి షేర్ చేసి 10 మందికి వెంటనే మీ యొక్క స్టేటస్లో పెట్టుకుంటే చాలామంది తెలుస్తుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.